ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నేను జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్గా మాత్రమే నేను ఇదంతా కూడా చెప్తా ఉన్నాను అనమాట. ఏంటంటే కొంతమంది ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తా కొన్ని అంటే ఇంట్రాడే ట్రేడింగ్ ఈజ్ గుడ్ మనకి కనుక నాలెడ్జ్ కనుక ఉంటే. కానీ ఇది ఎక్కువగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు అనవసరంగా వాళ్ళని వీళ్ళని నమ్మి మీరు కనుక పప్పులో కాలేసే కంటే కూడా మీరు జాగ్రత్తగా ట్రేడింగ్ అనేటువంటి చేసుకుంటే మంచి ఫలితాలు అనేటువంటివి వస్తాయి అంటంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి బెస్ట్ మొన్నే నేను చెప్పాను, ఒక వీడియో చేసి మీకు చెప్తాను అని. ఇప్పుడు ఇది వచ్చేసి మీరు బాగా గమనించండి, ఇది ఎట్లా మనం ప్రాఫిట్స్ని కానీ ఇవన్నీ కూడా బిల్డప్ చేసుకోవాలి ఏంటి అనేటువంటి చూద్దాం. ఇది డేస్ P&L 1635, టోటల్ P&L 1831. అంటే నిన్న కొన్ని స్టాక్స్ తీసుకోవడం. ఇప్పుడు బజాజ్ 20 ఉన్నాయి, ఐటీసీ 25 ఉన్నాయి, 302 రూపాయలు. జియో ఫైనాన్స్ ఒక 50 ఉన్నాయి, రిలయన్స్ 45 ఉన్నాయి, వోల్టాస్ ఒక 10 ఉన్నాయి. సో ఇవి మనకి ఎలా ప్రాఫిట్స్ ఇచ్చినాయి? బజాజ్ అనేటువంటిది 168, 116, 290, ఇట్లా 776. ఈ ఇంకా పొజిషన్లో ఉన్నాయి, ఇంకా స్క్వేర్ ఆఫ్ అనేటువంటిది చేయలేదన్నమాట. అయితే ఇది ఎలా మనం ట్రేడ్ అనేటువంటి చేయాలి, ఎలా చేయాలి? ఇదంతా ఇన్వెస్ట్మెంట్ బేస్డ్గానే మనం చేసేటువంటిది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు వచ్చినటువంటి ప్రతిరోజు మనం దాదాపుగా ప్రాఫిట్స్లోనే ఉన్నాం. ఇది మొత్తం 15,100 ప్రాఫిట్ వచ్చింది. మన చేతికి వచ్చేసి ట్యాక్సెస్ ఎన్ని పాను 736 వచ్చింది, 14. అంటే ఇక్కడ ఓవరాల్గా నేను ఎన్ని రోజులు చేసాము? 4, 3, 7 రోజులు, 7 డేస్ చేసాం. అంటే యావరేజ్గా ప్రతిరోజు ఒక 2,000 రూపాయలు వచ్చింది. మన క్యాపిటల్ ఒక 1.5 lakh పెట్టుకున్నాం. క్యాపిటల్ ఎంత? 1.5 lakhs. ఓకే, సరే. ఇది మనం ఎలా ట్రేడ్ అనేటువంటి చేయాలి అంటే, ఇదంతా ఇన్వెస్ట్మెంట్ బేస్డే. దీంట్లోనే మీరు ట్రేడ్ చేయండి, దీంట్లోనే ఇన్వెస్ట్ చేయండి అని చెప్పట్లేదు. నాకున్నటువంటి నాలెడ్జ్ని బట్టి, నాకున్న చార్ట్ నాలెడ్జ్ని బట్టి నేను కొన్నిట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగిందనమాట. మరి ఇప్పుడు ఈ 7 రోజుల్లో 14,000 రూపాయలు, 15,000 రూపాయలు వచ్చినాయి కదా. మరి తర్వాత రోజుల్లో వస్తుందంటే చెప్పలేము అది. ఎందుకనంటే ఒకరోజు 15,000 రావచ్చు, లేకపోతే ఒకరోజు 10,000 లాస్ట్లోకి రావచ్చు. కానీ లాస్ట్లు మనం బుక్ చేసుకోం నా పాలసీ ప్రకారం. ఎలా చేస్తాం? లాస్ట్లు రాదు, దాన్ని యావరేజ్ చేసుకుంటూ పోతాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా మనం అసలు స్టాక్స్ని ఎలా తీసుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు వోల్టాసే తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు వోల్టాస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు చూపిస్తాను. వోల్టాస్లో చూడండి, ఇక్కడ 100 కాదు, నేను ఇది ఇంట్రాడే ట్రేడ్గా కూడా కొన్ని తీసుకున్నాను. ఎందుకంటే ఆ పొజిషన్స్ ఉన్నప్పుడు వాటిని స్క్వేర్ ఆఫ్ చేసేసి సాయంత్రానికి లాభం వస్తే మళ్ళీ ఫిల్ చేసేవాడిని అనమాట. అట్లా 4,468 రూపాయలు మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 3.52. కానీ యాక్చువల్గా ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 6% వచ్చిందన్నమాట. తర్వాత ఇంకొక, అంటే ఇది మీకు అవగాహన కల్పించడం కోసం నేను చెప్తున్నాను. ఇప్పుడు చోళా ఫైనాన్స్ ఉందా 65 కాదు, యాక్చువల్గా 40 తీసుకుంది. ఈ 25 ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్గా తీసుకొని చేయడం అనేది జరిగింది. అంటే 4.41%. ఇది యాక్చువల్గా వచ్చింది 6%. సో ఇవి మనం చాలా జాగ్రత్తగా స్టాక్స్ని ఎన్నుకోవటం చేయటం అనేటువంటి చేయాలి. అసలు ఫస్ట్ ఎట్లా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒకే దాంట్లో ఇప్పుడు మనకి 1,00,000 రూపాయలు ఉన్నాయి. ఈ 1,00,000 రూపాయలని వోల్టాస్లోని పెట్టను. ఈ 1,00,000 రూపాయలని మనం చేయాల్సింది ఇంకా క్యాపిటల్ అనేటువంటి ఇప్పుడు పెంచుకుంటూ, ఇంకా ఓవరాల్గా పెంచుకుంటూ పోవాలి. ఇప్పటికైతే మనం 2.5 lakh వరకు ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా వోల్టాస్లో కొన్ని మన దగ్గర 1,00,000 రూపాయలు, ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు ఉన్నాయి అనుకోండి. దీన్ని 3 భాగాలు చేస్తాం. 3 స్టాక్స్లో పెట్టాలి. 1,00,000 ఉంటే 3, 2,00,000 ఉంటే 6, 3,00,000 ఉంటే 9 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయాలి. ఏదైనా సరే ఒక స్టాక్లో, అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్గా 35,000 రూపాయలు వోల్టాస్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఒక్కోటి ఎంత? 15 ఉంది. సో 15 అంటే 35కి ఎన్ని వస్తాయి? 35,000, 1,500 రూపాయలు ఉంది స్టాక్. 1,400 ఉంది అనుకోండి, 15 వేసుకోండి. 25 స్టాక్స్ వస్తాయి అనుకుందాం. ఇక్కడ ఎన్ని వస్తాయి? 25 స్టాక్స్ వస్తాయి. సో 25 స్టాక్స్లో మీరేం చేస్తారు? ఫస్ట్ 8 కొంటారు, 3 భాగాలు చేయాలి, 8 కొంటారు. ఇది ఒక 20 రూపాయలు తగ్గింది అనుకోండి.
అప్పుడు రూ. 20 తగ్గినప్పుడు 9 వస్తాయి. ఇంకా రూ. 20 తగ్గిందనుకోండి 10 వస్తాయి. అంటే మీకు ఓవరాల్‌గా ఎంత అవుతుంది? 27 అవుతాయి. ఈ ఈ టు ఈ ₹35,000 వాల్టాస్ కోసమే వాడాల. వాల్టాస్ కోసమే వాడాలి. ఉన్నాయి గదా! అని చెప్పేసి ఇంకో దాంట్లో ఆపర్చునిటీ వచ్చిందని దాంట్లో పెట్టకూడదు. కాబట్టి వాల్టాస్‌లోనే చేసాం. ఇప్పుడు మనం బజాజ్ ఫైనాన్స్ ఉంది. దగ్గర దగ్గర ₹1000 ఉందనుకోండి. మనం 30,000 35,000 అంటే 35 స్టాక్స్ వస్తాయి. కాబట్టి 35 అంటే ఎంత? ఒక్కో దాంట్లో 12. ఫస్ట్ 12 స్టాక్స్ కొంటాం. ఒక ₹20 తగ్గిందనుకోండి. అంటే నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉందో చూసుకుంటాం అనమాట. అక్కడ మరొక 14 ఎన్నో వస్తాయి. ఇంకో సపోర్ట్ తగ్గిందంటే 16, 17 వస్తాయి. కాబట్టి 17, 18 వస్తాయి. ఓవరాల్‌గా ఎన్ని అవుతాయి? 42 వస్తాయి. కాబట్టి యావరేజ్ ప్రైస్ ఏమవుతుంది? 14 దగ్గర ఎంతైతే ఉందో రూ. 980 అవుతది. కాబట్టి మీరు రూ. 10 లాస్‌లో ఉంటారు. ఏదో ఒక రోజున మీకు ఇదనేది వస్తది. రికవరీ అయిపోతది. మీరు ప్రాఫిట్‌ని బుక్ చేసుకుంటారు. అయితే ప్రాఫిట్ అనేటువంటిది ఎలా ఉండాలి? ఇప్పుడు ఫస్ట్ మనం మెయిన్ టార్గెట్ 5% అని ఉండాలి మినిమమ్. ఎందుకంటే మినిమమ్ 5% అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్‌గా లక్షకి పర్ మంత్ ఇంట్రెస్ట్ రూ. 2 పెట్టారనుకోండి. మనం కనీసం మాన్యువల్ పవర్ అన్నీ వాడుతున్నాం కాబట్టి రూ. 4, రూ. 5 అన్న ప్రాఫిట్. అంటే లక్షకి మనకి నెలకి రూ. 5,000 అన్నా రావాలి ప్రాఫిట్. ఇది టార్గెట్. సో, ఇంతకంటే ఎక్కువే వస్తది మంచి ప్లానింగ్ అనుకుంటే. కాబట్టి 5% అందుకని ప్రతి స్టాక్‌కి 5% ప్రాఫిట్ పెడుతున్నాం మనం ఇక్కడ. సో, ఇది పాలసీ. అంటే బజాజ్ ఫైనాన్స్‌ని గనక 1000 దగ్గర కొన్నాం. ఒక ఇయన్నీ 14 980 దగ్గర 16 అవుతాయి. 960 దగ్గర ఓ 18 అట్లా అవుతాయి. సో, మొత్తం 48 స్టాక్స్ అనేది వస్తాయి. యావరేజ్ ప్రైస్ 975 వస్తది. కాబట్టి ఇది ₹1000 వెళ్ళిందనుకోండి. ఆ ప్రైస్‌కి వెళ్ళిపోయిందనుకోండి. మీకు 25 ఇంటూ 48 ఎంత? 1000 వేసుకోండి. సుమారుగా ₹1200 అవుతది. ₹1200 మీకు ప్రాఫిట్ వస్తది. అయితే ఇక్కడ మనం చెప్పినంత తేలికేం కాదు. అయితే మనం స్టాక్స్‌ని వేటిలో ఎన్నుకోవాలి. స్టాక్స్ ఆల్మోస్ట్ ఆల్‌గా నిఫ్టీ 50లోనే నేను ప్రిఫర్ చేస్తా. లేదంటే నిఫ్టీ 100లో అన్న ప్రిఫర్ చేస్తా. అంతకంటే బియాండ్‌గా వెళ్ళకూడదు. ఎందుకనంటే ఈ నిఫ్టీ 50లో ఉండేటువంటి స్టాక్స్ ఒక మెయింటెనెన్స్ అనేటువంటిది చేస్తది. లెవరేజ్ వెయిట్ అనేటువంటిది ఉంటది నిఫ్టీలో. సో, అవి స్ట్రాంగ్ ఫండమెంటల్‌గా ఉంటాయి. తర్వాత మీరు ఒక స్టాక్‌ని ఎన్నుకునేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసుకోవాలి. ఎంత హాఫ్ అన్ అవర్‌లో మనం అనాలిసిస్ మొత్తం మీకంతా వచ్చేస్తది. అనాలిసిస్ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్‌గా దీంట్లోనే ఎక్కడో చోట జియో ఫిన్ ఉందనుకోండి. ఇక్కడ ఇస్తాడు కదా న్యూస్ అనేటువంటిది. ఫండమెంటల్స్ అని ఇస్తాడు. మనం దానికి సంబంధించిన ఫండమెంటల్స్ చూస్తాం. ఇంకో విడిగా కూడా మనం ఫైనాన్షియల్‌గా ఎలా ఉంది? ఎలా రిటర్న్స్ వస్తున్నాయి? రెవెన్యూ ఎలా ఉంది? ఐడియాస్ ఏంటి? ఓవర్‌వ్యూ ఎలా ఉంది? ఇవన్నీ మొత్తం చూసుకోవడానికి కొంత ఉపయోగపడుతది. జనరల్‌గా కూడా న్యూస్ మీరు చూసుకోవాల. విడిగా కూడా మీరు గనక న్యూస్ చూసుకొని వాటిని గనక జాగ్రత్తగా ప్లే చేసుకుంటే మనకి స్టాక్స్ కూడా మంచి స్టాక్సే వస్తాయి. సో, ఈ విధంగా ఎందుకంటే మార్కెట్ పడిందంటే ఎంతైనా పడినాయి. మరలా పైకే వెళ్తాం. సో, ఇది విషయం. తర్వాత మనం ఫర్ ఎగ్జాంపుల్‌గా బజాజ్ ఫైనాన్స్‌లో మన ప్రాఫిట్ మొత్తాన్ని బుక్ చేసాం. అప్పుడు నిఫ్టీ ఇట్లా వచ్చి ఇక్కడి నుంచి ఇట్లా వచ్చి ఉన్నదనుకోండి. మరి మనం బజాజ్ ఫైనాన్స్‌లో మళ్ళా ఎప్పుడు కొనాలి? ఎప్పుడు కొనాలి అంటే దీంట్లో 50% అంటే నిఫ్టీ 50% ఇక్కడ దాకా వచ్చింది. 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు. రోజు రెగ్యులర్‌గా స్టాక్స్ ఏమి దొరకవు. ఇంత దాకా పడ్డ తర్వాత ఇక్కడి నుంచి బై చేయటం స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఒక 10 ఏమో భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి మళ్ళీ ఏడ పడిందనుకోండి ఇక్కడ ఒక 10 అట్లా చేసుకొని అట్లా మనం ఓవరాల్‌గా ఒక 10 స్టాక్స్‌లో 10 స్టాక్స్‌లో గనక మనం కల్టివేట్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే అసలు మంచి రిటర్న్స్ ఎవ్రీ మంత్ మంచి రిటర్న్స్ అనేటువంటివి రావడానికి అవకాశం ఉంటుంది. సో, దీంట్లో ప్రైమరీగా మనకు కావాల్సింది స్టాక్ సెలక్షన్.
నేను చెప్పాను. నిఫ్టీ 50లో తీసుకోవాలి. ఎక్కడి నుంచి తీసుకోవాలి ఏంటి? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో సహజంగా మీకు తెలిసే ఉంటది. డైలీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకొని మీరు గనుక చేస్తే మంచి రిజల్ట్ అనేటివి ఉంటుంది. ఈ విధంగా గనుక మీరు ట్రేడింగ్ ప్లాన్ గనుక చేసుకోగలిగితే మంచి సక్సెస్ అనేటువంటిది ముందు ముందు పొందగలుగుతారు. ఇది మాత్రం వాస్తవం. అంతేగాని అనవసరంగా గాబరా బాబరా పడేసేసి మీరు మీ మనీని ఎట్లా పడితే అట్లా యూజ్ చేయొద్దు. థ్యాంక్ యూ.